నోన్ యూనిటీ ఏఐ పవర్డ్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ని బిల్డ్ చేశారు వీళ్ళు 27 మిలియన్ యూరోస్ రైజ్ చేశారు. లెర్నింగ్ ప్లాట్ఫామ్కి ఏఐని యాడ్ చేశారు, ఫండింగ్ వచ్చింది. ఎన్వైసి బేస్డ్ జోరో వీళ్ళు ఏఐ పవర్డ్ సాఫ్ట్వేర్ బిల్డ్ చేశారు. వీళ్లకు $20 మిలియన్ సిరీస్ ఏ ఫండింగ్లో రావడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే సో కొన్ని వందల కంపెనీలకి $1 మిలియన్ ఆఫ్ ఫండింగ్ వస్తుంది. సో మన దగ్గర ఏంటంటే ఏఐని ఎలా చూస్తున్నామంటే ఒక జాబ్ అవకాశంగానే చూస్తున్నాం, కానీ ఏఐ బేస్డ్ స్టార్టప్స్ని సో ఇంకా చాలా రావాల్సి ఉందనేది నా అభిప్రాయం. ఇది మనలో చాలామంది ఏఐ వలన జాబులు పోతున్నాయి, ఏఐ వలన ఏదో అయిపోతుంది అని నెగిటివ్గా తీసుకుని బాధపడుతూ లే ఆఫ్లని వీటి గురించి ఎక్కువ మాట్లాడుతున్నాం మనం. కానీ కొన్ని కంపెనీలు అంటే ఇవాళ అంటే ఒక 2-3 డేస్ ఒక 1 మంత్ బ్యాక్ నుంచి నేను స్టడీ చేసిన కొన్ని కంపెనీల పేర్లు చెప్తాను మీకు. వీళ్ళు యంగ్స్టర్స్ స్టార్టప్స్ పెట్టి ఏఐ మీద స్టార్టప్స్ పెట్టి కొన్ని $1 మిలియన్, కొంతమంది అయితే $1 బిలియన్ ఆర్ $1 మిలియన్ ఆఫ్ ఫండింగ్ తెచ్చుకొని చాలా ముందుకు వెళ్తున్నారు చాలా దేశాల్లో. మనమే అంటే చాలా దేశాల్లో ఉన్న స్టార్టప్స్ రీసెర్చ్, మన దేశంలో కూడా కొంతమంది మాత్రం ఏం చేస్తున్నారంటే ఏఐని వాడుకుని ఎలా గ్రో అవ్వాలి, ఏఐని వాడుకుని ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి, ఏఐని వాడుకుని కొత్త స్టార్టప్స్ ఎలా బిల్డ్ చేయాలి, ఏఐని వాడుకుని ఫండింగ్ ఎలా తెచ్చుకోవాలి, ఏఐని వాడుకుని సో ఎలా ఒక కొత్త జనరేషన్ కంపెనీని స్టార్ట్ చేయాలని ఆలోచిస్తుంటే మనమేమో ఏఐ వల్ల లే ఆఫ్స్, ఏఐ వల్ల జాబులు పోతున్నాయి, ఏఐ వల్ల జాబ్ ఏదైపోతుందని నెగిటివ్గా థింక్ చేస్తున్నాం. సో ఇది ఏఐ యొక్క పాజిటివ్ స్టోరీ గురించి కూడా మీకు తెలియాలి కాబట్టి సో ఏఐ ఒక కంపెనీ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను. ఈ కంపెనీ వచ్చేటప్పటికి బెర్లిన్ బేస్డ్ కంపెనీ నోన్ యూనిటీ ఏఐ పవర్డ్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ని బిల్డ్ చేశారు వీళ్ళు. వీళ్ళకి 20 మిలియన్ ప్లస్ యూజర్స్ ఉన్నారు 15 కంట్రీస్లో. వీళ్ళు 27 మిలియన్ యూరోస్ రైజ్ చేశారు. లెర్నింగ్ ప్లాట్ఫామ్కి ఏఐని యాడ్ చేశారు, ఫండింగ్ వచ్చింది. అలాగే ఇంకొక కంపెనీ ఎన్వైసి బేస్డ్ జోరో వీళ్ళు ఏఐ పవర్డ్ సాఫ్ట్వేర్ బిల్డ్ చేశారు దట్ హెల్ప్స్ క్లయింట్స్ వర్కర్స్ నావిగేట్ హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ బెనిఫిట్స్ ఆప్షన్స్. అంటే హెల్త్ ఇన్సూరెన్స్ మీద ఒక స్టార్టప్ బిల్డ్ చేశారు, దీని పేరు జోరో. వీళ్లకు $20 మిలియన్ సిరీస్ ఏ ఫండింగ్లో రావడం జరిగింది. ఇంకొకటి న్యూయార్క్ సిటీ బేస్డ్ అబాకమ్. దిస్ ఆఫర్స్ ఏఐ పవర్డ్ ఫైనాన్షియల్లీ ప్లానింగ్ అండ్ అనాలిసిస్ టూల్స్. వీళ్ళకి $60 బిలియన్ సో సిరీస్ బి. వీళ్ళకి $60 బిలియన్ సిరీస్ బిలో ఫండింగ్ వచ్చింది. ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే సో కొన్ని వందల కంపెనీలకి $1 మిలియన్ ఆఫ్ ఫండింగ్ వస్తుంది. ఏఐని యూజ్ చేసుకుంటూ మన సొసైటీని ఇంకా ఎలా బెటర్గా చేయొచ్చు, ఏఐని యూజ్ చేసుకుంటూ మన హాస్పిటల్స్ని, బ్యాంక్స్ని, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ని, ఫార్మా ఇండస్ట్రీని ఇంకా ఎలా ముందుకు తీసుకెళ్ళొచ్చు, ఏఐని యూజ్ చేసుకుంటూ ఎగ్జిస్టింగ్ వర్క్ని ఇంకా ఎలా మార్చొచ్చు. అంటే ఎడ్యుకేషన్ విత్ ఏఐ, హెల్త్ కేర్ విత్ ఏఐ, ఫార్మా విత్ ఏఐ, బ్యాంక్స్ విత్ ఏఐ, ఎనీ బిజినెస్ విత్ ఏఐ. సో ఏఐని యాడ్ చేసి మనకున్న ఎగ్జిస్టింగ్ సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్స్ని కానీ లేదా హార్డ్వేర్ ప్లాట్ఫామ్స్కి ఏఐని ఇంటిగ్రేట్ చేయడం కానీ చేస్తే ఇండియాలో ఉన్న చాలామంది కూడా చాలా స్టార్టప్స్ పెట్టచ్చు. సో ఈ స్టార్టప్స్ మీద చాలా ఫండింగ్ వస్తుందండి. అంటే వరల్డ్ వైడ్ ఇప్పుడు ఎక్కువ కంపెనీస్ ఇన్వెస్ట్ చేస్తుంది ఏఐలో. కానీ కంపారిజన్ తీసుకుంటే ఇండియన్ బేస్డ్ ఏఐ స్టార్టప్స్ కంటే వేరే కంట్రీస్ కొంచెం ముందుకు వెళ్తున్నాయి. సో మన దగ్గర ఏంటంటే ఏఐని ఎలా చూస్తున్నామంటే ఒక జాబ్ అవకాశంగానే చూస్తున్నాం, కానీ ఏఐ బేస్డ్ స్టార్టప్స్ని సో ఇంకా చాలా రావాల్సి ఉందనేది నా అభిప్రాయం. ఇది సో మీలో చాలామంది కూడా మనల్ని రోజు పేపర్లో వీటిల్లో ఏఐ వలన జాబులు పోతుందని భయపెడుతున్నారు. అదంతా నిజమే కావచ్చు, బట్ ఏఐ వలన అవకాశాలు కూడా ఉన్నాయి. అవేంటంటే ఏఐ యూజ్ చేసి ఒక ప్లాట్ఫామ్, ఒక బిజినెస్ని ఏఐ పవర్డ్, ఏఐ ఎనేబుల్డ్ కానీ చేయగలిగామంటే సో విత్ ఇంటిగ్రేటింగ్ విత్ ఏఐ ఆర్ ఇంజెక్టింగ్ ఏఐ ఇంటూ ద ఎగ్జిస్టింగ్ డేటా. సో అప్పుడు ఏమవుతుంది అంటే సో అక్కడి నుంచి ఆ కంపెనీ ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. అలాగే ఆ కంపెనీ కాంపిటీటర్స్ని ఈజీగా క్రాస్ చేయొచ్చు. అలాగే చాలామందికి ఏఐ అనేది కొత్త అవకాశాలు సృష్టిస్తుంది. మనం చూడాల్సింది ఏంటంటే మనం చేసే పనిలో ఏఐని యాడ్ చేయటం, ఏఐ ద్వారా కొత్త బిజినెస్లని, కొత్త అవకాశాలను సృష్టించుకోవటం. సో మీలో ఎవరికైనా సరే ఏఐ వల్ల మీ జాబ్ పోతుంది, లేకపోతే ఏఐ రావటం వల్ల కొత్త అవకాశాలు ఎలా ఉండొచ్చు, ఇలాంటి విషయాల్లో మీకు కెరీర్ గైడెన్స్ కావాలి అనుకుంటే సో ఈ వీడియోలో ఉన్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.